ఈ రోజుల్లో ఎదురయ్యే జీవిత సత్యం చెప్పనా నేస్తమా? ముఖంపై నవ్వు, మాటల్లో తీపి ఉండటం మాత్రమే మంచితనం కాదు. అవసరమైనప్పుడు పక్కన నిలబడేవాడే నిజమైన మనిషి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 19 గురువారం. సూర్యోదయం ఉదయం 6:44 సూర్య అస్తమయం సాయంత్రం 6:15 చంద్రోదయం ఉదయం 7:46 చంద్ర అస్తమయం రాత్రి 8:04 తిథి విదియ మధ్యాహ్నం 3:56 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వభద్ర రాత్రి 8:40 వరకు, తదుపరి ఉత్తరభద్ర. కరణము కౌలవ మధ్యాహ్నం 3:26 వరకు, తదుపరి తైతుల. తెల్లవారుజామున 3:20 వరకు, తదుపరి గరజి. యోగము సిద్ధము రాత్రి 8:33 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:44 నుండి 8:10 వరకు. గుళిక కాలం ఉదయం 9:37 నుండి 11:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. వర్జ్యం ఉదయం 6:09 నుండి 7:42 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:08 నుండి 5:56 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 19 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ మధ్యాహ్నం 3:56 వరకు ఉంటుంది, తదుపరి తదియ. పూర్వభద్ర నక్షత్రమున వాహన ముహూర్తం, భూమి కొనుగోలు చేయడం, వివాహం వంటి శుభకార్యాలకు ముహూర్తాలు కలవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2:59 వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 2:59 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. మధ్యాహ్నం 2:59 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. శతభిష కర్తె ప్రారంభం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శివుడు తన ధనుస్సును దేవరాతుడు మహారాజు వద్ద ఉంచెను. ఈరోజు ప్రశ్న: శివధనుస్సును తయారు చేసింది ఎవరు? విశ్వకర్మ, వశిష్ఠ మహర్షి, యమధర్మరాజు, నారాయణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. వృషభ రాశి: ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. మిథున రాశి: ఇంతకాలం పడిన కష్టం నుండి విముక్తి లభిస్తుంది. కర్కాటక రాశి: ఆర్థికంగా కొంత పురోగతి సాధించి కొన్ని సందర్భాలలో అప్రయత్నంగా ధనం దక్కవచ్చు. సింహరాశి: ఇతరులకు సాయం అందించి మంచి మనస్సును చాటుకుంటారు. కన్య రాశి: కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తులారాశి: నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి: కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ధనుస్సు రాశి: ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఎదుర్కొంటారు. మకర రాశి: కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఆప్తుడైన ఒకరి సలహా తీసుకుంటారు. కుంభరాశి: సమయానికి డబ్బు చేతికంది దీర్ఘకాలిక రుణబాధలు చాలా వరకు తీరుతాయి. మీనరాశి: ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.